అండ్ పేరెంట్స్ తెలుసుకున్నాం కదా విజయ్ సార్ గురించి. ఇప్పుడు సార్ మాటల్లో మనము ఫ్యూచర్ రెడీనెస్ గురించి, ఉండవలసిన స్కిల్స్ గురించి ఇంకా అద్భుతంగా తెలుసుకుందాం. సార్, వి నౌ రిక్వెస్ట్ యూ టు టేక్ ఓవర్ ద సెషన్స్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అందరూ పిల్లలందరికీ నమస్కారం. హాయ్ ఎవ్రీబడి, నమస్తే అందరికీ. అందరూ ఎట్లా ఉన్నారు? ఎవ్రీబడి ఇస్ గుడ్, రైట్? Excellent. I see some basketball champions and I see some cricket champions, chess champions. Lot of the future is here. The future of India is in front of me. 230 people, 40 people. Wow. Great organization అండి. I think నేను సందీప్ నాకు ఫోన్ చేసినప్పుడు ఇంత ఫార్మల్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆనెస్ట్ గా నేను ఒక 5 నిమిషాలు లేట్ గా వద్దాము, నాకు ఈవినింగ్ కొన్ని 6 వరకు టాస్క్ సెషన్ ఉంది. మార్నింగ్ అంటే 4 to 5:45 వరకు తెలంగాణ అకాడమీ వాళ్ళ స్కిల్ నాలెడ్జ్ వాళ్ళ సెషన్ జస్ట్ ముగించుకుని జస్ట్ ఐ నీడ్ టు డూ సమ్ ఈవినింగ్ రిచువల్. సో 5 minutes లేట్ అవుతుందేమో అనుకున్నాను, బట్ ఐ ర్యాప్ దట్ అప్ ఎర్లీ. బట్ ఐఎమ్ వెరీ వెరీ ఇంతమంది పిల్లలు ఆంధ్ర, మీ అందరూ ఆంధ్ర ఎక్కడో రిమోట్ గా మారుమూల ప్రాంతాల్లో మీతో మాట్లాడుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చిన మీ ఆర్గనైజేషన్ కి, ప్రతిభ ఆర్గనైజేషన్ కి, అలాగే సందీప్ కి, యాష్లీ, వీళ్ళందరూ, మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మనందరం ఇది మీ అందరం ఒక సినిమా డైలాగ్ లాగా ఒక వ్యవసాయం చేస్తున్నామండి. ఈ వ్యవసాయం అంటే ఇప్పుడు మీ అందరూ ఇక్కడ ఉన్న పిల్లలందరూ మన దేశంలో ఫ్యూచర్ మీరే, మన దేశం ఫౌండేషన్ మీరే, రైట్? మీలో గనక ఒక కొత్త థాట్ ప్రాసెస్, కొత్త ఆలోచన విధానాన్ని నేను కానీ ఈ ఫారం ద్వారా మీ టీచర్స్ కానీ మీకు ప్రొవైడ్ చేయగలిగితే మన దేశం చాలా ఇంకా పవర్ఫుల్ దేశంగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మెంటోర్ టాక్స్ కానీ, ఈ సెప్ టాక్స్ కానీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోదండి, మార్కులు ఒక్కటే సరిపోదు. మనము అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ, నేను సెషన్లోకి వెళ్లే ముందు అందరూ మీరు రోబో సినిమా చూసారా? అందరూ చూసారా? రోబో సినిమా చూసారు కదా? సో దాని గురించే మాట్లాడుకుందాం మనం మంచిగా. అందరికీ రజనీకాంత్ రోబో సినిమా బాగా చూసుంటాం కదా మనం. ఎస్, రైట్? సో రోబోలో రజనీకాంత్ ఏం చేస్తాడు? ఫస్ట్ రజనీకాంత్ ఏం చేస్తాడు? ఒక తన లాంటి ఒక రోబోట్ ని క్రియేట్ చేస్తాడు, చిట్టి అనే రోబోట్ ని. చేస్తాడా? రైట్? ఆ రోబోట్ ని క్రియేట్ చేస్తే ఆ రోబోట్ ఏం చేస్తుంది? తనకన్నా ఇంటెలిజెంట్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ మచ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హిమ్, రైట్? It becomes even more intelligent than the actual scientist who invented it. Right? Robot 2 మూవీలో ఇంకా ఇన్వెంట్ చేసిన వాడికన్నా ఇంకా పవర్ఫుల్ అయిపోయింది. ఎందుకంటే అది సొంతంగా నేర్చుకోవటంలో కానీ, సొంతంగా అర్థం చేసుకోవటంలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త మాట మనం మధ్య వింటున్నాం కాబట్టి ఈ రోబోట్స్ అన్నవి మన ఫ్యూచర్ లో, ఇప్పుడు మీ అందరూ ఇంకో 15-20 years తర్వాత మీ అందరూ మెయిన్ స్ట్రీమ్ జాబ్ లోకి వస్తారు, మీ అందరూ మెయిన్ స్ట్రీమ్ వర్క్ లోకి వస్తారు. అప్పుడు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీ పక్కన ఉండే, మీతో పాటు మీ బెంచ్ పక్కన కూర్చునేది ఒక విజయో, ఒక రవియో, లేకపోతే ఒక విష్ణువో కాదు, లేకపోతే ఒక సందీపో, ఒక సుష్మానో కాదు. మీ పక్కన కూర్చునేది ఒక చిట్టి అనే ఒక రోబోట్. మీ వర్క్ లో కానీ, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ, ట్రైన్ స్టేషన్కి వెళ్ళినా కానీ, ఒక హోటల్కి వెళ్ళినా కానీ, ఈ ప్రతిదీ మీకు డిజిటలైజేషన్ అయిపోతుంది అనమాట. ఎవ్రీథింగ్ ఆన్లైన్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ రోబోట్స్ ద్వారా డ్రివెన్ అయి ఉంటుంది. మరి ఇలాంటి ఫ్యూచర్ మనము రోబోట్స్ కలిసి మనందరం కలిసి ఫ్యూచర్ని ఎలా మనం అనువదించుకోవాలి, లైఫ్ స్టైల్ పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, మనం ఎలా అనువదించుకుంటే బాగుంటుంది, మనం ఎలా అనువదించుకుంటే సక్సెస్ అవుతాము అనేది ఒక ఆలోచన విధానం అండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మన కాంపిటీషన్, మీ కాంపిటీషన్ ఎవరైనా ఇప్పుడు ఎంసెట్ లో నాకు 1900 ర్యాంక్ వచ్చిందిరా, నాకు క్లాస్ లో ఫస్ట్ వచ్చిందిరా, ఆరు నా క్లాస్ లో నేను సెకండ్ వచ్చానురా, అలా కాదు. రోబోట్ వచ్చినప్పుడు రోబోట్స్ అంటే నేను జస్ట్ ఈ రోబోట్ అనేది కాదు, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ కానీ. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అయినా మీకు చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, సో పెద్ద మాటలు నేను చెప్పలేను ఇక్కడ. మన ఫ్యూచర్ లో చిట్టి అనేవాడు ఒక రోబోట్ మనకి కాంపిటీషన్ కాబోతున్నాడు. చాలా మంది మీరు టెర్మినేటర్ మూవీ చూసుంటారు, డెఫినెట్ గా రోబో మూవీ కూడా చూసుంటారు. అలాంటి ఫ్యూచర్ లోకి మనం వెళ్తున్నాం. మరి వెళ్తున్నప్పుడు మనందరము
ఆ ఫ్యూచర్ వర్క్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఫ్యూచర్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఒక రోబోట్ కి ఒక అత్తగారు మామగారు ప్రాబ్లం ఉండదు. ఒక రోబోట్ కి టీ బ్రేక్స్, చాయ్ బ్రేక్స్ ఉండదు ఆఫీస్ లో. ఒక రోబోట్ కి ఇంక్రిమెంట్స్ అక్కర్లేదు, టైమ్ ఆఫ్స్ అక్కర్లేదు, వెకేషన్స్ అక్కర్లేదు, కొత్త స్కిల్ చాలా తొందరగా నేర్చుకుంటాయి. మరి అలాంటి ఫ్యూచర్ ఆఫ్ వర్క్ లో మనలాగా చాలా తొందరగా ఒక రోబోట్ మనలాగా తొందరగా బిహేవ్ చేస్తుంది అంటే మరి మన ఉద్యోగాలన్నీ రోబోట్ చేయదని గ్యారంటీ ఏముంది? ఇవాళ ఫ్రెండ్స్ మీరు ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళాను, లేకపోతే ఒక 7 స్టార్ హోటల్కి వెళ్ళాను, అక్కడ వాక్యూమ్ ఆ ఫ్లోర్ క్లీన్ చేసేది. నేను రీసెంట్ గా ఒక 7 స్టార్ హోటల్కి వెళ్ళాను, ఇక్కడే కోహినూర్, ఐటీసీ కోహినూర్ అని. అక్కడికి వెళ్తే అక్కడ ఫ్లోర్ క్లీనింగ్ చేసేది ఇదివరకు మామూలుగా మాప్స్ పెట్టి క్లీన్ చేస్తుంటారు కదా, ఒక రోబోట్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అది ఫ్లోర్ చుట్టూరా వెళ్ళి అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అంతే, ఎక్కడ దుమ్ము కనబడితే అక్కడికి వెళ్ళి దుమ్ముని అబ్జర్వ్ చేస్తుంది, రబ్ చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ దానికి అలా వెళ్తూ అలా మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. రైట్. అలాగే నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను, ఎక్కడ యూరోప్ లో ఒక రెస్టారెంట్కి వెళ్ళాను 2 ఏళ్ల క్రితం. ఆ రెస్టారెంట్ లో ఇప్పుడు మన యూజువల్ రెస్టారెంట్కి వెళ్తే మనం ఏమని చెప్తారు, ఒకతను కూర్చోబెట్టి మళ్ళీ బాబు రండి సార్, ఇక్కడ కూర్చోండి సార్, మీ ఆర్డర్ ఏంటి చెప్పండి, ఆర్డర్ మెన్యూ రాసుకుంటాడు, మంచినీళ్ళు ఇస్తాడు, ఆ తర్వాత లోపలికి వెళ్ళి కిచెన్ లో ఆర్డర్ ఇస్తాడు, ఆర్డర్ తీసుకొస్తాడు, పెడతారు, ఇదంతా. కానీ ఈ రెస్టారెంట్ లో అసలు మనుషులు ఎవరు కనబడలేదండి. ఈ రెస్టారెంట్ ఎలా ఉంటుందంటే అంతా టచ్ స్క్రీన్ ఉంటుంది అనమాట. అలాగే టచ్ కొడతారు మీరు, ఒక మెన్యూ వస్తుంది, ఆ మెన్యూలో మీ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటారు, మీరు చక్కగా చెక్ చేస్తారు, ఆ ఆర్డర్ కాస్త వెనకాల కిచెన్ లోకి వెళ్తుంది. కిచెన్ లో ఆటోమేటిక్ మెషిన్స్ 2 ఉన్నాయి. అది మెషిన్స్ 2 రెసిపీని కుక్ చేసేసి మీరు నెమ్మదిగా ఒక ప్యాకెట్ బయటికి పంపించింది. ఎవరు కనబడలే, మాకు మనుషులే కనబడలేదు. ఒక ప్యాకెట్, ఒక డ్రింక్ బయటకు వచ్చింది. చాలా ఆశ్చర్యపోయాం అనమాట. ఒక 25 మంది ఉండే రెస్టారెంట్ లో ఇప్పుడు మెయిన్ గా 2 మనుషులే పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ పని చేయట్లేదు, మిగతా వాళ్ళందరూ లేరు అక్కడ, అందరూ రోబోట్సే. డిజిటలైజేషన్, అసలు రోబోట్స్ అంటే ఏంటి, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, మరి అలాంటి ఫ్యూచర్ లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఇప్పటి నుంచి ఇవాళ నుంచి మీ అందరూ ఎలా ప్రిపేర్ అవుతే అలాంటి ఫ్యూచర్ ని మీరు సక్సెస్ఫుల్ గా ఎదుర్కోగలరు అనేది ఇవాళ మనం డిస్కషన్. అందుకే ఈ పిక్చర్ లో కూడా యూనో రోబోట్స్, మీ క్వశ్చన్స్ నేను డెఫినెట్ గా తీసుకుంటాను. యూనో మీరు లెట్స్ స్లోలీ అండర్స్టాండ్ దిస్ పిక్చర్, రైట్. ఈ చిట్టి అనే రోబోట్ మన కోసం రెడీగా ఉన్నాడు, మనకన్నా ఫాస్ట్ గా నేర్చుకుంటున్నాడు. మరి అలాంటి రోబోట్ ని మన ఇంటెలిజెన్సీతో మనం ఎలా ముందర ఉండగలము, లేకపోతే రోబోట్ 2 లో లాగా ఈ చిట్టి అనే రోబోట్ విలన్ గా మారిపోయి మననే డిస్ట్రాయ్ చేస్తే అప్పుడు మన సంగతి ఏంటి, రైట్. మన ఉద్యోగాలు ఏమవుతాయి, మన బిజినెస్లు ఏమవుతాయి అనే ఒక ఆలోచన, ఒక సినిమా లాగా ఆలోచిద్దాం, రైట్. సో ఫస్ట్ ఏంటంటే కొన్ని పాయింట్స్ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను చాలా మంది పేరెంట్స్ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటి, పేరెంట్స్ మీ అందరూ ఏంటంటే, ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోతుందా నాకు ఫ్యూచర్ లో మా పిల్లలకి జాబ్ ఇవ్వటానికి? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఓకే మా అబ్బాయి 10th చదువుతాడండి, 10th తర్వాత మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంటర్మీడియట్ లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ సిఈసీ కానీ తీసుకుంటారు. ఆ తర్వాత డిగ్రీ చేస్తారు సార్, డిగ్రీ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ కానీ లేకపోతే ఎక్కడో ఒక చోట జాబ్ వస్తుంది, అంతే సార్. ఆ తర్వాత యూనో లైఫ్ అలా ముందుకు వెళ్ళిపోతుంది, నా డ్యూటీ. అసలు ఆ థాట్ ప్రాసెస్ ఇంకా కరెక్టా? అసలు ఎడ్యుకేషన్ ఒకటే సరిపోతుందా, మార్కులు ఒకటే సరిపోతాయా ఫ్యూచర్ లో జాబ్ రావడానికి, రైట్? అసలు ఫ్యూచర్ లో ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి కాంపిటెన్సీస్ ఉంటే జాబులు వస్తాయి? ఎస్పెషలీ డిజిటలైజేషన్ ఎక్కువైపోతుంది. ఇవాళ నేను మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను, హైదరాబాద్ లో కూర్చుని మీ అందరితో ఎంత పర్సనల్ గా మాట్లాడగలుగుతున్నాను అంటే డెఫినెట్ గా టెక్నాలజీ చాలా చాలా ముందరకు వచ్చేసింది, రైట్. ఇవాళ వాట్సాప్ వీడియో కాల్స్ మనం అనకాపల్లి అయినా చేసుకోవచ్చు, అండమాన్ నికోబార్ అయినా చేసుకోవచ్చు, వాట్సాప్ వీడియో కాల్స్, రైట్. నేను హవాయి నుంచి అయినా సరే, అండమాన్ నికోబార్ నుంచి అయినా సరే నేను పని చేయొచ్చు ఇవాళ ఇంటర్నెట్ ఉంటే, రైట్. నేను కొత్త సినిమాలు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. మరి ఇలాంటి టెక్నాలజీ, నేను డబ్బులు పంపించాలంటే మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ మీ ఫ్రెండ్కి కానీ 2 నిమిషాల్లో 2 సెకండ్స్ లో మీరు డబ్బులు పంపించవచ్చు. మీరు ఎవరికైనా ఈమెయిల్ పంపించాలన్నా, మెసేజ్ పంపించాలన్నా 2 సెకండ్స్ లో పంపించవచ్చు వాట్సాప్ ద్వారా. మరి డెఫినెట్ గా ఫ్రెండ్స్ టెక్నాలజీ చాలా ఫాస్ట్ గా మనం అందరం అడాప్ట్ చేసేసుకుంటున్నాం. ఉద్యోగాలు కూడా మారుతున్నాయి లైఫ్ స్టైల్ తో పాటు, మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఇవాళ. ఇప్పుడు ఇలాంటి సెషన్ నేను ఇవాళ చేయాలంటే మీ ఊరు వచ్చి నేను మీ ఊట్లో దిగి ఇవాళ పొద్దున మీ అందరిని కలిసి అక్కడ ఫేస్ టు ఫేస్ సెషన్ చేసేవాడిని.
ఇవాళ మీరు 30 సెషన్స్ ఆన్లైన్ చేశారు అంటేనే ట్రెండ్ మారిపోతుంది. మారిపోయింది ఆల్రెడీ. డిజిటలైజేషన్ ఎక్కువ. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్లైన్ ఫ్రమ్ ఎనీవేర్, ఎనీ టైమ్, ఎనీబడి, ఎనీ మోడ్. మరి ఇలాంటి చోట ఇలాంటి ల్యాండ్స్కేప్ ఆఫ్ టెక్నాలజీ మార్పులు కానీ, లైఫ్ స్టైల్ మార్పులు కానీ ఇప్పుడు ఉంటే మరి ఫ్యూచర్లో జాబులు కూడా ఎందుకు మారవు? ఉద్యోగం చేయడానికి మరి ఎడ్యుకేషన్ ఒకటే సరిపోతుందా? మరి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఇవాళ సరిపోవచ్చేమో, కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత నిజంగా ఎడ్యుకేషన్ మార్కులు ఒకటే వస్తే సరిపోతుందా? మీకు జాబులు వస్తాయా? మరి అది కాకపోతే ఇంకేం నేర్చుకోవాలి? ఇంకేం నేర్చుకుంటే జాబులు వస్తాయి? మరి ఎలా అలైన్ అవ్వాలి ఇండస్ట్రీకి? నేను అసలు ఇండస్ట్రీ ఎలా మారుతోంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నేను, రైట్? సో ఇవన్నీ మీరు ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇవాళ పేరెంట్స్ కానీ మీ అందరూ ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనందరం చాలా కంఫర్టబుల్ గా ఇంట్లో కూర్చుని కొత్త సినిమాలు ఇంట్లో కూర్చుని చూస్తున్నాము. ఎనీ టైం మొబైల్లో క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాము. జూమ్ కాల్స్ లో ఇంట్లో కూర్చుని మనము ప్రపంచంలో ఎవరితో అయినా మాట్లాడగలుగుతున్నాము, పిక్చర్ చూడగలుగుతున్నాము, వాట్సాప్ ద్వారా ఒకళ్ళ దగ్గర టచ్ లో ఉండగలుగుతున్నాము, ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా డబ్బులు ప్రపంచంలో ఎక్కడైనా పంపించగలుగుతున్నాం. సో మన లైఫ్ స్టైల్ టెక్నాలజీలో చాలా ఎంబెడ్ అయిపోయింది. కానీ మరి జాబ్స్ కి ఇదివరకు లాగా జాబ్స్ కోసము జాబ్స్ కూడా ఎందుకు మారవు? జాబ్స్ కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ ఎందుకు ఎడ్యుకేషన్ ఒకటే అనుకుంటున్నాయి? ఎడ్యుకేషన్ తో పాటు మరి ఇంకేం ఉంటే ఫ్యూచర్ లో జాబ్స్ వస్తాయి మనకి అని ఆలోచించాలి మనందరం. ఎందుకంటే టెక్నాలజీ ఈస్ చేంజింగ్ ఎవ్రీ ఇండస్ట్రీ, డిజిటలైజేషన్ ఈస్ చేంజింగ్ ఎవ్రీ ఇండస్ట్రీ, రైట్? సో degree alone will not make you job ready. Degree alone will not make you job ready. Getting marks alone will not make you job ready, future job ready. మరి ఏం చేస్తే వస్తుంది, రైట్? ఏం చేస్తే వస్తుందంటే ఇంకో కొన్ని డేటా పాయింట్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ చాలా కంపెనీస్ ఆనెస్ట్ గా చెప్పాలంటే, ఒక నెట్ఫ్లిక్స్ కానీ ఒక గూగుల్ కానీ నాకు డిగ్రీ అక్కర్లేదు, మరి ఏం కావాలి? స్కిల్స్ కావాలి, నైపుణ్యత కావాలి అని అడుగుతున్నాయి. ఒక యునెస్కో డేటా పాయింట్ అండి, చాలా మంచి డేటా పాయింట్ ఫ్రెండ్స్. ఈ డేటా పాయింట్ ఏంటి తెలుసా? ఇవాళ కనుక మీరు 2015లో ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ 12 years ఆర్ ఈవెన్ టుడే ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ 12 years, మీరు ఇవాళ 12 ఏళ్ల కన్నా 12-14 ఏళ్ళు ఉంటే మీరు జాబ్ చేసే టైంకి అసలు ఏ జాబ్స్ ఉంటాయో, ఏ టైటిల్స్ ఉంటాయో కూడా ఇండస్ట్రీలో తెలియకపోవచ్చు. ఇవాళ మా నాన్న ఇంజనీర్ అయ్యారు, మా అమ్మ డాక్టర్ అయింది, నేను కూడా అదే అవుతాను అంటే ఫ్యూచర్ లో అసలు అలాంటి జాబ్స్ ఉండకపోవచ్చు. డాక్టర్ ఇంకోటి ఏదో అంటారేమో, బికాస్ టెలిమెడిసిన్ ఆల్రెడీ టేకెన్ అప్ ఎ లాట్, రైట్? సో ఇండస్ట్రీ ఈస్ చేంజింగ్ ఎ లాట్. కంపెనీస్ ఆర్ ఆల్సో థింకింగ్ డిఫరెంట్లీ. దే ఆర్ నాట్ జస్ట్ సేయింగ్ నాకు డిగ్రీ వచ్చి ఫస్ట్ క్లాస్ వచ్చి ఫస్ట్ మార్కులు వస్తే అలా అని మార్కులు తెచ్చుకోవద్దని అంటలేదు నేను. ఎందుకంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ చేయడానికి క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందో, ఎడ్యుకేషన్ అనేది ఒక క్వాలిఫికేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్ ఆర్ ఇట్స్ నాట్ ద ఓన్లీ వే టు ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్. You have to accomplish, you have to do lot more, right? Because the industry is already saying, నాకు ఇవాళ నైపుణ్యం ఉంటే వాళ్ళు ఎవరైనా తీసుకుంటాను. అసలు నైపుణ్యం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నైపుణ్యము, స్కిల్స్, కాంపిటెన్సీస్ అంటే ఏంటి, ఎలాంటి స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ డెవలప్ చేసుకోవాలి, అసలు ఎందుకు డెవలప్ చేసుకోవాలి, రైట్? ఎందుకు ఇలాంటివి డెవలప్ చేసుకోవాలి అంటే ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? వాటిల్లో ఒక సర్వే వచ్చింది రీసెంట్ గా. వాట్ ఆర్ ది టాప్ స్కిల్స్ ఆఫ్ 2025? వాళ్ళు టాప్ జాబ్స్ అంటలేదు, టాప్ డిగ్రీస్ అంటలేదు. అండ్ పేరెంట్స్ మీరు శ్రద్ధగా వినాల్సింది, టాప్ స్కిల్స్ ఆఫ్ 2025. వాళ్ళు మా అబ్బాయిని కంప్యూటర్ సైన్స్ చదివిస్తున్నాను సార్, మా అమ్మాయిని ఎలక్ట్రానిక్స్ చదివిస్తున్నాను సార్, మా అమ్మాయిని BE చదివిస్తున్నాను సార్, ECE చదివిస్తున్నాను సార్, BCom చదివిస్తున్నాను సార్. అవన్నీ క్వాలిఫికేషన్స్ మాత్రమే. బట్ ఇండస్ట్రీ ఏం చూపిస్తోంది? ఇండస్ట్రీ ఈస్ లుకింగ్ ఫర్ దీస్ స్కిల్స్. ఏం స్కిల్స్ చూస్తుంది ఇండస్ట్రీ? అనలిటికల్ థింకింగ్ స్కిల్స్, ఇన్నోవేషన్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, క్రియేటివిటీ, లీడర్షిప్ స్కిల్స్, రీజనింగ్, రెసిలియన్స్, న్యూ మోడ్ ఆఫ్ లెర్నింగ్, యాక్టివ్ లెర్నింగ్,
ఇండస్ట్రీ ఈజ్ రియల్లీ మూవింగ్ ఇన్ టు ఏ స్కిల్ ఓరియంటెడ్ డిమాండ్. ఇవాళ నువ్వు ఏ డిగ్రీ అయినా చేయొచ్చు, కానీ నీకు బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేకపోతే నీ జాబ్ వచ్చినా కూడా జాబ్ లో సర్వైవ్ కాలేవు. అలాగే ఫ్యూచర్ లో మిమ్మల్ని వాళ్ళు మార్క్స్ తో పాటు వీటిల్లో కూడా అసెస్ చేస్తారు. మీరు 15 ఏళ్ల తర్వాత మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వాళ్ళు టెస్ట్ చేసే టూల్స్ వచ్చేస్తాయి. 15 ఏళ్ల తర్వాత మీరు ఇండస్ట్రీకి వెళ్తే మీ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ టెస్ట్ చేసే టూల్స్ వచ్చేస్తాయి. మీ కొలాబరేషన్ స్కిల్స్, మీ పర్సనాలిటీ టైప్, మీ మీ డిసిషన్ మేకింగ్ స్కిల్స్, మీ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. సో మీ డిగ్రీ అనేది జస్ట్ ఒక క్వాలిఫికేషన్ మాత్రమే. ఫ్యూచర్ స్కిల్స్ ఆర్ లుకింగ్ యాజ్ ఆఫ్ ద సర్వే డన్ by the World Economic Forum, the very, very well reputed forum, and that is met every year in Switzerland. All the presidents of the big countries and companies, prime ministers will go there. Our IT secretaries will go there. And this is a very great forum. And they are now only talking about top skills, top skills, top skills. So మీ అందరూ స్కిల్ అంటే నైపుణ్యత, కాంపిటెన్సీ. ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిల్ అండ్ కాంపిటెన్సీ. ఇంతవరకు నేను చెప్పింది ఎందుకు అంటే, మన కాంపిటీషన్ చిట్టి అనే ఒక చిట్టి అనే రోబోట్ పరిగెత్తగలడు, బాగా పరిగెత్తగలడు, డ్రైవింగ్ 2 నిమిషాల్లో నేర్చుకోగలడు, కుకింగ్ 5 నిమిషాల్లో నేర్చుకోగలడు. కానీ మనం హ్యూమన్స్ విల్ టేక్ లాంగర్ దాన్ దట్. మన కాంపిటీషన్ న్యాచురల్ గా ఫ్యూచర్ లో వాళ్ళు మన కాంపిటీషన్ ఉంటాయి కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవుతే వీళ్ళందరితో మనం సమానంగా ఉండగలము, అడ్వాంటేజ్ గా ఉండగలము అంటే ఈ కొత్త స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. చదువుతో పాటు మీరు ఈ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి. అనలిటికల్ థింకింగ్ స్కిల్స్. ఓకే, నేను ఇవన్నీ తర్వాత మాట్లాడతాను. సో ఫస్ట్ మరి ఎందుకు ఇంత చేంజ్ అవుతుంది, అసలు ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది అంటే, వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అంటే 4వ పారిశ్రామిక విప్లవము. ఇది మీరు చాలా మంది చదువుకుని ఉంటారు. ఒక పారిశ్రామిక విప్లవం అంటే ఏంటి? ఇప్పుడు చిన్నప్పుడు స్టీమ్ ఇంజిన్ డిస్కవర్ చేసినప్పుడు మొదటి పారిశ్రామిక విప్లవం జరిగింది. స్టీమ్ ఇంజిన్ అనేది అప్పుడు లేదు. 1800s లో స్టీమ్ ఇంజిన్ అనే ఇన్వెంట్ చేసినప్పుడు అప్పుడు అందరికి తెలిసింది స్టీమ్ పవర్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలము, మనం కమ్యూట్ చేయగలము, రైట్? సో స్టీమ్ ఇంజిన్ చేంజ్ ద వే వరల్డ్ లివ్స్. తర్వాత ఎలక్ట్రిసిటీ ఇన్వెన్షన్ వలన 2వ పారిశ్రామిక విప్లవం వచ్చింది. 3వ పారిశ్రామిక విప్లవము టెలికమ్యూనికేషన్స్ ద్వారా లేట్ 80s లో వచ్చింది, 1980s లో. ఇప్పుడు మనం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4వ పారిశ్రామిక విప్లవం. ఇది ఇస్ డ్రివెన్ బై టెక్నాలజీ, 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 డిజిటలైజేషన్. ఇది వరకు నేను ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా ఇవాళ హైదరాబాద్ లో స్విగ్గీ అనే ఒక యాప్ తీసుకుని నేను హైదరాబాద్ లో ఏ రెస్టారెంట్ లో అయినా నేను ఆర్డర్ చేయగలను. ఫుడ్ ఇంటికి డెలివరీ చేస్తారు. అమెజాన్ లాంటి టూల్ ఉపయోగించి నేను ప్రపంచంలో ఉన్న ఏ వస్తువునైనా ఇంట్లో కూర్చొని కొనుక్కోగలను. డిజిటలైజేషన్. నేను ప్రపంచంలో ఎక్కడికైనా 2 నిమిషాల్లో డబ్బులు పంపించగలను. డిజిటలైజేషన్. ప్రపంచంలో మా ఫ్రెండ్ కి నా ఫొటోస్ పంపించగలను, మా పిల్లల ఫొటోస్ పంపించగలను. డిజిటలైజేషన్ త్రూ ఈమెయిల్, త్రూ వాట్సాప్, రైట్? సో టెక్నాలజీ ఈజ్ ప్రెటీ మచ్ is everywhere, whether it is the physical world, the digital world, the biological world. The technology is pretty much everywhere. Technology is driving the way that our future is going to live. It's definitely changing the lifestyle. ఇదివరకు మన కోవిడ్ ముందర ఫస్ట్ సినిమా థియేటర్ లో చూడాలి, లైన్ లో నించోవాలి అంటే కొంచెం ఇష్టం ఉండేది. ఇప్పుడు చాలా మందికి ఇంట్లో చూస్తే ఏముందయ్యా, ఒక వారం తర్వాత ఇంట్లో చూస్తాను, అమెజాన్ లో వచ్చేస్తుంది కదా అనే ఒక మెంటాలిటీ మన లైఫ్ స్టైల్ షిఫ్ట్ అయిపోతుంది. కానీ అమెజాన్ ని, వాట్సాప్ ని క్రియేట్ చేసేది మనలాంటి జాబ్ చేసే వాళ్ళే, మర్చిపోకండి ఫ్రెండ్స్. అంటే వాళ్ళ జాబ్స్ కూడా మారినాయి, వాళ్ళ జాబ్స్ కూడా మారుతున్నాయి. అంటే ఫ్యూచర్ లో జాబ్స్ కూడా మారుతున్నాయి, రైట్? సో ఫస్ట్ థింగ్, బిఫోర్ ఐ గో ఇన్ టు ద నెక్స్ట్, రైట్, ద సమ్మరీ ఈస్ స్కిల్స్ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ కరెన్సీ. నైపుణ్యత, నైపుణ్యత, నైపుణ్యత. ఫ్యూచర్ లో మీకు స్కిల్ ఉంటే మీ దగ్గర కరెన్సీ ఉన్నట్టే. జస్ట్ లైక్ నాలెడ్జ్ ఇస్ పవర్ ఇన్ ద పాస్ట్, స్కిల్ ఈస్ ద పవర్ ఇన్ ద ఫ్యూచర్, రైట్? మీరు డెవలప్ చేసుకోవాలి. అసలు స్కిల్ అంటే ఏంటి నేను వస్తాను అక్కడ దాని దగ్గరికి వచ్చి మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్ దీంట్లో అసలు ఎందుకు మారుతోంది అనేది మనం మళ్ళీ ఒకసారి మాట్లాడి మళ్ళీ ఈ నెక్స్ట్ స్లైడ్ వెళ్తాం. సో ఫ్రెండ్స్, నేను ఇంతవరకు సమ్మరైజ్ చేస్తాను. మీ అందరూ చిన్నపిల్లలు కాబట్టి మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాను. ఇవాళ మీరు ఒక 15 ఏళ్ల తర్వాత మీ అందరూ ఇండస్ట్రీలోకి వస్తారు, అవునా? మీ అందరూ 15 ఏళ్ల తర్వాత నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, పోలీస్ అవుతాను, లేకపోతే ఒక 15 ఏళ్ల తర్వాత మీరు జాబ్ లైన్ లోకి వస్తారు, లేకపోతే ఎంటర్ప్రైజ్ లైన్ లోకి వస్తారు, కంపెనీ లైన్ లోకి వస్తారు. మీరు ఉద్యోగాలు చేయటమో
బిజినెస్ చేయడమో లేకపోతే ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్ ఏదో అనుకుంటున్నారు మీరు, రైట్? అవి పర్వాలేదు, అవన్నీ అనుకోండి, స్టిల్ అనుకోండి, అదంతా క్వాలిఫికేషన్ మాత్రమే. అది చేసినంత మాత్రాన మీకు ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు. సో మరి ఏం చేయాలి అంటే మీరు ఆ చదువుతో పాటు మీరు కొత్తగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అడిషనల్ స్కిల్స్. ఎందుకు అంటే మన కాంపిటీషను, our competition is not human beings in the future. Our competitions will be like chitti robots, right? So we have to really work very hard to stay ahead of the robots, right? So మరి ఎట్లా అంటే కొత్త మైండ్ సెట్. ఇవాళ నుంచి మీ అందరూ ఒక కొత్త మైండ్ సెట్లు పెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఒక క్వాలిఫికేషన్ మాత్రమే నాకు. ఎడ్యుకేషన్ తో పాటు నేను ప్యారలల్ గా స్కిల్ డెవలప్ చేసుకుంటాను. రైట్? అసలు స్కిల్ అంటే ఏంటి అన్నది నేను వస్తాను, ఒక 2 నిమిషాల్లో వస్తున్నాను. ఎడ్యుకేషన్ తో పాటు నేను స్కిల్ డెవలప్. అసలు ఈ ఆడియన్స్ కొంచెం కష్టం ఈ టాపిక్, బట్ నేను ట్రై చేస్తున్నాను ఈ మీ ఆడియన్స్ లో ఈ టాపిక్ చెప్పడం. ఫ్యూచర్ స్కిల్స్ అంటే మీ అందరూ ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా లాగా 15 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది ప్రపంచం అని ఒకసారి ఆలోచించాలండి మీ అందరూ. 15 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది? ఇవాళ అమెరికాలో ఆల్రెడీ కార్లు, డ్రైవర్లెస్ కార్స్ వచ్చేసాయి, రైట్? టెస్లా అనే ఒక కంపెనీ ఏం చేసింది, కార్లలో డ్రైవర్లు అక్కర్లా అమెరికాలో. ఓకే, పీపుల్ రెస్టారెంట్స్ లో పీపుల్ లేకుండా ఆటోమేటిక్ సెల్ఫ్ సర్వీస్ రెస్టారెంట్స్ వచ్చేసాయి. నువ్వు విలేజ్ లో కూర్చున్నా మీరు ఎవ్రీథింగ్ కెన్ బి డన్ త్రూ డిజిటల్లీ. మోస్ట్ ఆఫ్ ఇట్ కెన్ బి డన్ డిజిటల్లీ అండ్ దే ఆర్ గెటింగ్ బెటర్. ఇదో ఏటీఎం మెషిన్, అరే మా ఊర్లో ఏటీఎం మెషిన్ ఉందిరా అంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మా ఊళ్ళో ఏటీఎం మెషిన్ ఉందిరా అని. ఇవాళ ఏటీఎం మెషిన్ లేని ఊరు లేదు ఇవాళ. అవునా ఫ్రెండ్స్? ఏటీఎం మెషిన్ లేకపోతే ఏం చేసేవాళ్ళం తెలుసా? 20 ఏళ్ల క్రితం బ్యాంకులోకి వెళ్ళి లైన్లో నుంచి 3 గంటలు స్పెండ్ చేసేవాళ్ళం బ్యాంకులో డబ్బులు తీసుకోవటానికి, రైట్? మరి ఇలాంటి సినారియోస్ లో, ఇలాంటి సిచ్యువేషన్స్ లో, రైట్, మీరు ఫస్ట్ థింగ్ మీ అందరూ అర్థం చేసుకోవాలి, చదువుతో పాటుగా నేను ఒక నైపుణ్యాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఎలాంటి నైపుణ్యం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. సో దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో మనం ఒకసారి మాట్లాడదాం. ఓకే, సో అగైన్ దిస్ ఈస్ అబౌట్ మీ, ఐ డోంట్ వాంట్ టు గో. సో నేను మీకు 4 సింపుల్ స్టెప్స్ మీకు చెప్తున్నాను, 4 సింపుల్ స్టెప్స్, 4 simple mantras for you to actually approach the future. Okay, and again దీంట్లో మీరు అన్ని, మీకు ఈ ఆడియన్స్ కి అన్ని సూట్ కావు. ఈ స్టెప్ లో మీ అందరికి చాలా ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ఇంక్రీజ్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. ఈ ఆడియన్స్ కి నేను చెప్పేది ఏంటి అంటే మీ అందరూ మీ న్యాచురల్ గా మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అయినా బోర్ కొడుతుంది చాలా మందికి. టాపిక్ నేను స్విచ్ చేసి ఇంకో స్లైడ్ షేర్ చేస్తాను. ఇది కొంచెం టఫ్ టాపిక్. ఇది మేడం చెప్పండి, అసలు ఇది అర్థమవుతుందా జనాలకి నేను చెప్పేది? అసలు దే కెన్ అండర్స్టాండ్ సార్, బికాజ్ మేము ఇంతకు ముందు ప్రీవియస్ సెప్ టాక్స్ లో కూడా స్కిల్ గురించి పరిచయం చేస్తూ ఉన్నాం. ఓకే, దే కెన్ అండర్స్టాండ్. ఓకే అండి. సో దీంట్లో how do you know which skills are need to be acquired, right? సో ఈ 4 steps లో I'm talking today about మీ అందరూ ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే you need to know your natural strengths, your natural weaknesses first. మీ అందరం ఇవాళ మీ పేరెంట్స్ అందరికి కూడా చెప్పేది ఏంటి అంటే ఒక స్టూడెంట్ గాని వాళ్ళు న్యాచురల్ గా ఏం చేయగల, somebody is good at painting, somebody is good at talking, somebody is good at physical fitness, somebody is good at singing, right? Somebody is good at puzzle solving, right? So first it is important for you to introspect your natural strengths. Okay, otherwise if you don't know what is your natural strength is,
ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నారు, సచిన్ టెండూల్కర్ ఉన్నారు, పివి సింధు ఉంది. రైట్? ఇమాజిన్ పివి సింధు టెన్నిస్ నేర్చుకుంటే ఏమయ్యేది? ఆర్ పివి సింధు వచ్చి మెడికల్ చేస్తుంటే ఏమయ్యేది? విరాట్ కోహ్లీ బౌలింగ్ చేస్తుంటే ఏమయ్యేది బ్యాటింగ్ బదులు? రైట్? సో ఈ పిల్లలు మీ అందరూ ఏం చేయాల్సింది అంటే ఇవాళ మీ అందరూ మీరు మీ నాన్నగారు అమ్మగారు అందరూ కూర్చుని స్లోగా మీ న్యాచురల్ స్ట్రెంగ్త్స్ ని ఐడెంటిఫై చేయండి. వాట్ డు యూ డూ వెల్? అరే మా అబ్బాయి బాగా డిసిప్లైన్. వాట్ డు యూ డూ వెల్? వాట్ యునిక్ రిసోర్సెస్ కెన్ యూ డ్రా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వాట్ అదర్స్ సీ యువర్ స్ట్రెంగ్త్స్. ఓకే, మన స్ట్రెంగ్త్ ఇది. మనందరినీ యునిక్ గా పుట్టించాడు. రైట్? వీఆర్ నాట్ ఆల్ ద సేమ్, వీఆర్ డిఫరెంట్. రైట్? వీఆర్ నాట్ రోబోట్స్. భగవంతుడు మనందరినీ ఒకే రకంగా ప్రింట్ చేయలేదు. కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది బాగా పరిగెత్తారు, కొంతమంది బాగా ఫిట్ గా ఉంటారు, కొంతమంది ఇట్లా ఉంటారు. సో కొంతమందికి ఇది బాగా వచ్చు మ్యాథ్స్, కొంతమంది సైన్స్ బాగా వచ్చు, కొంతమందికి నేర్చుకునే స్టైల్ ఒక రకంగా ఉంటుంది, కొంతమందికి నేర్చుకునే స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్ అంటే ఏంటంటే, మీ న్యాచురల్ ట్రేడ్స్ ని మీరు తెలుసుకోవటం మొదలు పెట్టండి. మీరు ఫ్యూచర్ లో మీరు బాగా సక్సెస్ అవ్వగలరు అంటే ఎప్పుడు అవుతారు? మీ గురించి మీ న్యాచురల్ గా. నేను చాలా మంది అడుగుతాను, ఒక సినిమా యాక్టర్ పేరు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అల్లు అర్జున్ లో న్యాచురల్ స్ట్రెంగ్త్ ఏంటి అన్నానంటే అందరూ ఏం చెప్తారు? అల్లు అర్జున్ బాగా ఏం చేయగలడు? డాన్స్ చేయగలడు. రైట్? అందరూ చెప్తారు. షారూక్ ఖాన్ బాగా ఏం చేయగలడు? మేము ఐస్ తో యాక్ట్ చేయగలడు. రైట్? అలాగే నేను వచ్చి నీ దగ్గర నువ్వు బాగా ఏం చేస్తావు, నీ న్యాచురల్ గా నువ్వు బాగా ఏం చేస్తావు అనేది మనం కేర్ఫుల్ గా నేర్చుకోవాలి. ఇది టైం వచ్చింది ఫ్రెండ్స్. ఇవాళ యూ కెనాట్ బి గ్రేట్ ఎట్ సంథింగ్ అన్లెస్ యూ డిస్కవర్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్. రైట్? నేను పులిని చూసి పులిలాగా అవ్వాలని చెప్పి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాదు. మనం పులిలాగా ఎలా మారాలి అంటే మనలో ఉన్న న్యాచురల్ క్వాలిటీస్ ని పులిలా ఎలా పెంచుకోవాలనేది చూడాలి. హౌ డు యూ స్టిమ్యులేట్ యువర్ న్యాచురల్ ఎబిలిటీస్? Is your natural talent is the step number 1. Identify your natural abilities. By identifying your strengths and weaknesses, మీరు ఫ్యూచర్ కి ఎలా ప్రిపేర్ అవుతారు? చదువుతో పాటుగా మీ న్యాచురల్ ఎబిలిటీస్ ని తెలుసుకోండి. మీకు ఏదో ఒక హాబీ. ఓకే, నాకు వన్ హోంవర్క్ మీకు ఏంటంటే ఫ్యూచర్ కి ఎలా ప్రిపేర్ అవుతారు? లెర్న్ యువర్ న్యాచురల్ ఎబిలిటీస్. ఫస్ట్ థింగ్, write it down. Please learn your natural strengths. Understand your natural strengths and your natural abilities. మీ స్వతహాగా మీకు బాగా ఏది వస్తుంది? లేదు సార్, అన్నం తినడం పడుకోవటం నాకు టీవీ చూడటం బాగా వస్తుంది కాదు. సినిమా బాలీవుడ్ డాన్స్ మనందరికీ ఒక స్వతహాగా న్యాచురల్ గా ఒక మంచి టాలెంట్ భగవంతుడు ఇచ్చాడు, ఒక న్యాచురల్ గిఫ్ట్ మీకు ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ని గనక మీరు తెలుసుకుంటే, the earlier you know about your natural talent, the earlier you know about your natural strength, the better you can harness, the better. ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి బాగా బొమ్మలు వేయడం బాగా వచ్చు సార్, నేను దేన్ని చూసాను బొమ్మ బాగా వేసేస్తాను సార్ అన్న. గ్రాఫిక్ డిజైనర్ could be a great potential feature for you. Game designing, graphic designing could be a great feature for you. సార్ నేను చిన్నప్పటి నుంచి ఏది చూసినా తొందరగా ఫిక్స్ చేసేస్తాను సార్. ఐ సీ సంథింగ్ బ్రేకింగ్, నేను తొందరగా ఫిక్స్ చేస్తాను సార్, నాకు బాగా ఫిక్స్ చేయడం అంటే ఇష్టం. యు ఆర్ ఎ గుడ్ మెకానికల్ ఇంజనీర్. రైట్? నేను మెడికల్ టర్మ్స్ నాకు బాగా ఇష్టం సార్, నాకు బోటనీ కానీ ఇవి కానీ నాకు ఇవన్నీ బాగా నాకు న్యాచురల్ గా అర్థమైపోతాయి సార్. వాట్ కమ్స్ న్యాచురల్ టు యూ? రైట్? వాట్ కమ్స్ న్యాచురల్ టు? తెల్లారుదామన 3 గంటలకి లేపినా అది చేయటానికి ఇష్టపడతావా? పివి సింధు ఉందనుకోండి. పివి సింధు అందరికి తెలుసు కదా, మన పివి సింధు అక్క తెలుసా అందరికి? పివి సింధు ఎవరు?
బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఎస్, సానియా, సైనా మిర్జా, సానియా, వీళ్ళందరూ వాళ్ళ రొటీన్ చూస్తే మార్నింగ్ 3 AM కి వాళ్ళు ప్రాక్టీస్ మొదలెడతారు. దే స్టార్ట్ ఎట్ మార్నింగ్ 3 AM. దే స్పెండ్ 2 hours every day morning 3 AM, waking up every day morning 3 AM and repeating the same thing can only be possible if you are naturally connected to it. నేను ఇవాళ చాలా మంది ఇంజనీర్స్ ని, డాక్టర్స్ ని చూస్తూ ఉంటాను. అరే అసలు ఎందుకు అయ్యాను భయ్యా ఇంజనీర్ అవ్వాల్సింది, నేను మంచి సింగర్ అయ్యేవాడిని, లేకపోతే మంచి బిజినెస్ పర్సన్ అయ్యేవాడిని, రైట్? కానీ ఫ్యూచర్ లో మనం అలా అవటానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్ ఈస్ లాట్ మోర్ డిజిటల్, ఫ్యూచర్ ఈస్ లాట్ మోర్ కాంపిటేటివ్. సో మీరు చిన్నప్పటి నుంచి లెర్న్ టు ఐడెంటిఫై యువర్ న్యాచురల్ స్ట్రెంగ్స్, న్యాచురల్ ఎబిలిటీస్. నెంబర్ 1, మీ పిల్లలందరూ న్యాచురల్ గా నాకు పజిల్ సాల్వింగ్ బాగా వస్తుందంటే చేస్తూ ఉండండి, చెస్ ఆడటం బాగా ఇంట్రెస్ట్ అంటే చేస్తూ ఉండండి, పెయింటింగ్ బాగా ఇంట్రెస్ట్ అంటే చేస్తూ ఉండండి, సంగీతం బాగా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తూ ఉండండి, చదువుతో పాటు. బిల్డ్ ఆన్ యువర్ న్యాచురల్ టాలెంట్. వన్ డే దిస్ న్యాచురల్ టాలెంట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ కెరియర్ బెటర్మెంట్. నేను చాలా మందిని చూశాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పెయింటర్ ని చూశాను. ఒక 20 ఏళ్ల క్రితము బొమ్మలు బాగా వేసేవాడు. ఇతను అప్పుడు గ్రాఫిక్ డిజైనర్, బాహుబలిలో డిజైనర్ అయ్యాడు, అతను బ్యాక్గ్రౌండ్ డిజైనర్ అయ్యాడు. అలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అతను ఇప్పుడు నెంబర్ 1 అతను బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ లో, రైట్? అలాగే ఒక రూబిక్స్ పజిల్ క్యూబ్ సాల్వ్ చేసే అతను మంచి ప్రాబ్లమ్ సాల్వర్ అయ్యి మంచి కోడర్ అయ్యాడు, సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యాడు. సో మీ అందరూ ఫ్రెండ్స్, మీ అందరూ ఏం చేయాలి అంటే, నాకు న్యాచురల్ గా ఏ సబ్జెక్టు ఈజీగా వస్తుంది అనే ఒక ఐ పెట్టుకోండి. అలా అని దాంట్లోనే నాకు 100కు 100 వస్తాయి, మిగతాలో 0 వస్తాయంటే కుదరదు. మనకు డిగ్రీ కూడా కావాలి, క్వాలిఫికేషన్ కూడా కావాలి, రైట్? న్యాచురల్ గా మీకు ఏది ఇష్టం. నేను చాలా మంది అంటారు, మీకు కొంతమందికి స్వీట్ ఇష్టము, కొంతమందికి హాట్ ఇష్టము, కొంతమందికి బిర్యానీ ఇష్టము, కొంతమందికి పులిహార ఇష్టము, కొంతమందికి చాయ్ ఇష్టము, కొంతమందికి టీ ఇష్టము. ఎందుకు? అలాగే మన అందరము డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉంటాయి, మన అందరికి డిఫరెంట్ టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్ ఉంటాయి. సో పిల్లలు మీ అందరూ ఇవాళ నుంచి పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయండి మీ పిల్లల్ని. మా పిల్లోడండి కొత్త బలం నేర్చుకుంటాడండి, మా పిల్లోడు అండి కొత్త వాళ్ళంటే భయం లేదండి, మా పిల్లోడు కొంచెం ధైర్యం ఎక్కువ అండి, మా పిల్లోడు బాగా అథ్లెటిక్స్ లో బాగా చేస్తాడండి, మా పిల్లోడు బాగా చెస్ ఆడతాడండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఫ్యూచర్ లో 20 ఏళ్ల తర్వాత మా పిల్లలు డిగ్రీ వచ్చిన తర్వాత జాబ్ వస్తుంది అనుకోవటము అది కరెక్ట్ కాదు. దాంతో పాటు ఈ స్కిల్స్ కావాలి అంటే దాన్ని న్యాచురల్ గా అలైన్ అవుతేనే సక్సెస్ బాగా వస్తుంది. విరాట్ కోహ్లీని ఎవరో డిస్కవర్ చేశారు. ఏమని? విరాట్ కోహ్లీని ఏం చేశారు? ఎవరో డిస్కవర్ చేశారు. ఏం చేశారు? దట్ he is naturally a good athletic, he is naturally a good player. So they all said విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ కి బాగా సూట్ అవుతాడు, న్యాచురల్ గా ఆయన బ్యాటింగ్ స్టైల్ బాగుంది అనే ఆయన దాంట్లోనే డెవలప్ చేసుకున్నాడు కాబట్టి సక్సెస్ఫుల్ ప్రొఫెషన్ అయ్యాడు. ఈ న్యాచురల్ టాలెంట్ కి న్యాచురల్ ప్రొఫెషన్ కి, రైట్, దెర్ ఇస్ ఎ బిగ్ లింక్, రైట్? సో అది మన ఫ్యూచర్ లో మీరు కనెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ కమ్స్ న్యాచురల్ టు యూ, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్రొఫెషన్, ఇఫ్ దే మ్యాచ్ దెన్ యూ విల్ అకాంప్లిష్ లాట్ ఆఫ్ సక్సెస్, రైట్? సో దట్ ఈస్ వన్ థింగ్ ఫ్రెండ్స్. ఇవాళ నుంచి మీ అందరూ ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఒకటి నేర్చుకోండి. పర్సనల్ స్వాట్ అనాలిసిస్ ఒకటి చేయండి. దీంతో పాటుగా పర్సనల్ బ్లైండ్ స్పాట్ అనాలిసిస్ అనేది ఇంకోటి ఉంది. అంటే ఏంటి అంటే, చాలా మంది నా దగ్గరికి వస్తారు, సార్ నేను బాగా క్రికెట్ ఆడతాను సార్, నేను బాగా మాట్లాడతాను సార్. ఇది నెమ్మదిగా ఏంటి అంటే, మీరు ఏది కాదో అనేది కూడా మీరు తెలుసుకోవాలి. మీలో ఉన్న నెగిటివ్ ట్రేట్స్ బయట వాళ్ళు అబ్జర్వ్ చేసేది కూడా మీరు కరెక్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం డీప్ టాపిక్ అనుకోండి, MBA స్కూల్స్ లో చెప్తారు పర్సనల్ బ్లైండ్ స్పాట్ అనాలిసిస్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్, రైట్? And then it's important for you to also understand your personal motivators. మీ న్యాచురల్ స్ట్రెంగ్త్ వస్తుంది, మీ మోటివేటింగ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్సనల్ మోటివేటర్స్, రైట్? ఒక నిమిషం. ఇప్పుడు చాలా మందికి ఏంటి సార్ నేను ఏం చేస్తానంటే 10 ఏళ్ళ తర్వాత ఇంజనీర్ అవుతాను,
అది పెద్ద ఎందుకు అవుతావు, ఎందుకు ఇంజనీర్ అవుతావు అనేది నీ మోటివేషన్ అనమాట. సార్ డబ్బులు సంపాదించడానికి ఇంజనీర్ అవుతున్నాను, లేకపోతే నేను పొలిటీషియన్ అవుతాను ఎందుకు అంటే నాకు పవర్ కావాలి, రైట్? సో అండర్స్టాండ్ యువర్ న్యాచురల్ మోటివేటర్. నీలో ఉండే న్యాచురల్ గా ఉండే ఒక మోటివేషన్ ఏంటి? న్యాచురల్ స్ట్రెంగ్త్ ఒకటి, న్యాచురల్ మోటివేషన్ అండ్ డ్రైవర్ ఒకటి. అది నీ పర్సనల్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. నీకు బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, బేస్డ్ ఆన్ యువర్ ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్, వెదర్ వాట్ ఈస్ యువర్ క్వెస్ట్. నేను ఫ్యూచర్ లో నేను పలానా అవుతానంటే ఎందుకు అవుతావు, ఎందుకు, వాట్ ఈస్ యువర్ మోటివేటర్ ఫర్ దట్? సో దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ యు ఆస్క్. అసలు ఏంటి నా మోటివేటర్ ఏంటి? నేను రోజు ఇప్పుడు నా మోటివేషన్ ఏంటి? ఇంతమందితో మాట్లాడటం, ఇంతమందిని ఎంకరేజ్ చేయటము, ఇంతమంది ఛానలైజ్ చేయటము, కొత్త థాట్ ప్రాసెస్ లో మీ అందరికీ హెల్ప్ చేయడం నా మోటివేషన్. క్వెస్ట్ ఫర్ సెన్స్ ఆఫ్ సర్వీస్ ఆర్ సెన్స్ ఆఫ్ పర్పస్, రైట్? సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ఐడెంటిఫై అసలు యాజ్ ఏ ఇండివిజువల్ ఇది కొత్త ఇప్పుడు ఫ్రెండ్స్ నేను చెప్పేది అంతా నూతన విధానము, ఆలోచన విధానము. పాత ఆలోచన, పాత చింతకాయ పచ్చడి కాదు ఇది. కొత్త చింతకాయ పచ్చడి రుచి తక్కువ ఉంటుంది ఫస్ట్ లో, తొందరగా అందరికీ నచ్చదు. ఈ కొత్త చింతకాయ పచ్చడి, కొత్త మైండ్ సెట్ మీకు కావాల్సింది ఏంటి అంటే కొత్త ఆలోచన విధానము. కొత్త ఆలోచన విధానం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మీతో స్టార్ట్ అవుతుంది. మన అందరిలో న్యాచురల్ స్ట్రెంగ్స్, న్యాచురల్ ఎబిలిటీస్ మీరు తెలుసుకోవాలి. మీ అందరిలో ఉన్న న్యాచురల్ ఎబిలిటీస్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. అందుకే నేను ఇందాక ఇచ్చాను మీకు పర్సనల్ స్వాట్ అనాలిసిస్ అని ఇచ్చాను మీకు, రైట్? దీని ద్వారా మీరు ఏం చేయాలి అంటే మీలో ఉన్న న్యాచురల్ టాలెంట్ ని మీరు ఐడెంటిఫై చేయండి, న్యాచురల్ వీక్నెస్ ని ఐడెంటిఫై చేయండి. అది కంటిన్యూస్ గా ఐడెంటిఫై చేస్తూ ఉండండి. దాంతో పాటు మీలో ఉండే మోటివేటర్స్ ఏంటి? అసలు మీరు ఇంజనీర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు? మీరు డాక్టర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు? మీరు ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు? ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు అవుదాం? వాట్ ఈస్ యువర్ మోటివేటర్? వాట్ ఈస్ యువర్ ట్రిగర్? వాట్ ఈస్ యువర్ డ్రైవర్? సార్ నేను ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నాను అంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ పవర్ఫుల్ గా ఉంటారు సార్, నేను సొసైటీకి సర్వీస్ చేస్తాను అందుకని ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, రైట్? నేను దేశానికి సేవ చేయాలి సార్ అందుకని మిలిటరీలో జాయిన్ అవుతాను సార్. ఐడెంటిఫై ద పర్పస్. ఎందుకు ఇంజనీర్ అవుతావు, ఎందుకు అవుతావు అనే క్వశ్చన్ ని కనుక మీరు అర్థం చేసుకుంటే మీలో పివి సింధు ఏమనుకుంది? నేను ప్రపంచంలో నెంబర్ 1 ఛాంపియన్ అవుతాను. సైనా నెహ్వాల్ ప్రపంచంలో నెంబర్ 1 అవుతాను. దాని మోటివేటర్ తను. క్వెస్ట్ ఫర్ అకాంప్లిష్మెంట్, సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. ఐ వాంట్ టు అకాంప్లిష్ దట్, ఐ వాంట్ టు బికమ్ ది నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఆనంద్ మన చెస్ ప్లేయర్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలి, వరల్డ్ గ్రాండ్ మాస్టర్ అవ్వాలని ఆయన గోల్. అలాగే మీ అందరూ కూడా ఎందుకు ఇంజనీర్ అవుతాను సార్, డాక్టర్ అవుతాను సార్, పోలీస్ అవుతాను సార్, ఎందుకు అవుతున్నారు ఇంజనీర్, పోలీసు? సార్ మా విలేజ్ లో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దోమల ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చేయాలి సార్, దానికి నేను ఒక బయోమెడికల్ ఇంజనీర్ అవుతాను సార్. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్, దాన్ని సాల్వ్ చేయాలి, దానికి ఒక సివిల్ ఇంజనీర్ అవుతాను సార్. ఇక్కడ మాకు సిగ్నల్స్ సరిగా రావు సార్, నేను టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ అవుతాను సార్. మా ఊర్లో టీచర్స్ ఇంకా రావాలి సార్, నేను ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అవుతాను. అలా మీరు అర్థం చేసుకోండి ఎందుకు మీరు ఇంజనీర్ అవుతున్నారు, మీ ఇంట్రెన్సిక్ లోపల ఉన్న మోటివేషన్ ఏంటి. అదేదో మూవీలో ఒక సూర్యాబాయ్ అనే మూవీలో నువ్వు ఎందుకు వచ్చావయ్యా ముంబై అంటే ముంబైని ఏలటానికి వచ్చాను అంటాడు వాడు, రైట్? ఆ కాన్ఫిడెన్స్ చూడండి, వాడి మోటివేటర్ ఏంటి? నేను ముంబైకి వచ్చి ముంబైని ఏలటానికి వచ్చాను అంటాడు. మన ఇంజనీర్ ఎందుకు అవుతున్నాను సార్ అంటే, సార్ ఇంజనీర్ ఎందుకు సార్, ఇంజనీర్ అవ్వాలి సార్, తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను సార్, పెళ్లి చేసుకున్న తర్వాత మా లైఫే సార్, అపార్ట్మెంట్ కట్టుకుంటాను. అది కాదండి. ఈ జనరేషన్ కి, ఫ్యూచర్ జనరేషన్ కి మీరు స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేసుకోండి, మీ మోటివేషన్స్ ఐడెంటిఫై చేసుకోండి, రైట్? దాంతో పాటు మీలో ఉన్న కోర్ వాల్యూస్ కూడా తెలుసుకోండి. ఇవాళ మన ఇండియాలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే మోరల్ వాల్యూస్ అండ్ కోర్ వాల్యూస్. చాలా చాలా ఇంపార్టెంట్. అది మన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వం. నువ్వు ఎంత మంచి అథ్లెట్ అవనా, ఇప్పుడు టైగర్ వుడ్స్ అనే ఒక యుఎస్ అథ్లెట్ అతను ఉన్నాడు, మీరు రీసెర్చ్ కొట్టచ్చు, టైగర్ వుడ్స్ అని. అతను ప్రపంచంలో నెంబర్ 1 గోల్ఫ్ ఛాంపియన్ 10 ఏళ్ల వరకు. ఆ తర్వాత అతను చెడు అలవాట్లకి అలవాటు పడి ఇప్పుడు అతని పేరు చెప్తేనే అందరూ అసహించుకుంటున్నారు. ఎందుకంటే అతని మోరల్స్, కోర్ వాల్యూస్, ఒక వ్యక్తిత్వము, చెత్త వ్యక్తిత్వము. ఒక మంచి స్పోర్ట్స్ పర్సనే గాని
అతని వ్యక్తిత్వము తప్పు, అతని ఇంటెన్షన్స్ తప్పు. రైట్? సో ఫ్రెండ్స్, మీ అందరూ నీడ్ టు నో దట్ మన బిలీఫ్స్, మన థాట్స్, మన వర్డ్స్, మన యాక్షన్స్, మన హ్యాబిట్స్, మన వాల్యూస్. నేను ఎప్పుడు గాంధీ గారి వాల్యూ ఏంటి, నేను అబద్ధం ఎప్పుడు చెప్పను. ఒక ఎగ్జాంపుల్, స్కూల్ టీచర్ కూడా వచ్చి, ఒక స్కూల్ టీచర్ డిక్టేషన్ చెప్తుంది అనమాట. గాంధీ గారు చిన్నప్పుడు 6th క్లాస్ లో 7th క్లాస్ లో ఉన్నప్పుడు అందరికి స్పెల్లింగ్ డిక్టేషన్ చెప్తోంది. స్పెల్లింగ్ డిక్టేషన్ చెప్తున్నప్పుడు గాంధీ గారికి ఒక స్పెల్లింగ్ రాయడం రాదు ఆయనకి. సో టీచర్ ఏంటి, ఆ స్కూల్ బాగుండాలి అని చెప్పి ఒక చిట్టి పాస్ చేస్తుంది అనమాట. పాస్ చేసి రైట్ స్పెల్లింగ్ దీంట్లో ఉంది అంటే గాంధీ గారు చెప్పారు, నేను తీసుకొని నేను ఫెయిల్ అయినా అవ్వచ్చు, కానీ ఐ డోంట్ వాంట్ టేక్ దిస్ అంటారు. టీచర్ చాలా ఆశ్చర్యపడుతుంది. నేను టీచర్ని, మీరు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, తప్పుగా అనుకోకండి, నేను చెప్తున్నాను నువ్వు కాపీ కొట్టు అంటే, లేదు నేను కాపీ కొట్టను, దట్ ఈస్ నా కోర్ వాల్యూ, నా నైతిక విలువ, అది నా నైతిక విలువ. సో ఇలాంటి నైతిక విలువలు మీ అందరూ బాగా డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ మన సొసైటీలో, మనకున్న రేస్ లో, ఫ్యూచర్ లో మనని నిజంగా ఒక హ్యూమన్ బీయింగ్స్ లా బతికిచ్చేదే మన నైతిక విలువ. Okay, so it's important friends, so it's important that 3-4 things I've told you. Number 1, education is qualification. Future law, education is a qualification. Education alone will not get you a job or a business. And what will get you a job? You need to develop skills. What kind of skills? Before you go, because me andaru chinna pillalu kabatti, I'm not going to go into what kind of skills, but I'm telling you the best way to develop new skills is the skills that supplement your natural strengths. So if you identify your natural abilities, if you build on your natural abilities, if you understand your natural strengths, your weaknesses, your blind spots, at the same time, if you understand your motivators, if you understand your core values, ఒక మంచి వ్యక్తి, దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ఎలా అవుతారంటే, నా న్యాచురల్ స్ట్రెంగ్త్ నాకు సైన్స్ లో బయాలజీ అంటే బాగా ఇష్టము. సో మీరు ఎక్కడ ఏది చూసినా దాన్ని ఆలోచిస్తారు అనమాట, బయాలజీ ప్రకారంగా ఆలోచిస్తారు. రైట్? దాని మీద మీరు ఇంకా డెవలప్ చేసుకుంటారు. సెకండ్, నేను పెద్ద అయిన తర్వాత మంచి డాక్టర్ అవుతాను, ఎందుకంటే మా విలేజ్ లో మంచి క్లినిక్ పెడతాను. అది మీ మోటివేటర్. అండ్ మంచి అనేది కోర్ వాల్యూ, ఎందుకంటే నేను చాలా తక్కువ ఫీజులో మా విలేజ్ లో అందరికీ ట్రీట్మెంట్ చేస్తాను. అది నా పర్పస్, నా కోర్ వాల్యూ. సో మీ స్ట్రెంగ్త్ తెలుసుకోండి, మీ న్యాచురల్ ఎబిలిటీస్ తెలుసుకోండి, దాని మీద బిల్డ్ చేయండి. దాంతోపాటు అసలు ఎందుకు మీరు డాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, ఎందుకు ఇంజనీర్ అనుకుంటున్నారు, న్యాచురల్ గా వచ్చే మోటివేషన్ ఏంటి, అసలు మీరు మన హ్యూమన్ బీయింగ్స్ గా గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్ డిఫరెంట్లీ. అసలు మన మోటివేషన్ ఏంటి, మన డ్రైవర్ ఏంటి, మన డ్రీమ్ ఏంటి? సార్ ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను. నేను అమెరికాకి వెళ్ళాను, అమెరికాలో చాలా మందిని అడుగుతూ ఉంటాను, ఎవరు నేను ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను ఎవరు చెప్పరు. ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ అంటాడు. లేకపోతే ఐ వాంట్ టు క్రియేట్ ఎ కంపెనీ దట్ విల్ చేంజ్ ద వరల్డ్ అంటారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇవాళ చిన్నప్పటి నుంచి బాబు పుట్టంగానే ఇంజనీర్, పాప పుట్టంగానే డాక్టర్ అనే టైప్ కాస్ట్ చేసేస్తున్నాం మనం వాళ్ళు. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ జాబ్స్ దట్ ఆర్ అవుట్ దేర్, దట్ ఆర్ అవైలబుల్. అండ్ ఫర్ యూ టు be that person, for you to be ahead and that successful in the future, you have to start with knowing yourself the best. Okay, start knowing more about you, your abilities, your natural thinking styles, your learning styles, your weaknesses, your motivators, your core values. And once you know that, once you develop that, right, then everything will fall in line. Okay, దీంట్లో ఒక ఇంపార్టెంట్, God made you unique in his own image so that you could bring your dreams to life. Okay, everybody are unique, and it's important for all of you to hunt your dream fearlessly. Okay, so that is where I'm actually going to stop here. పిల్లలు మీ అందరికీ ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇవాళ సమ్మరైజింగ్ నేను చెప్పేది సమ్మరీగా, మన ఫ్యూచర్ లో మీరు 15-20 ఏళ్ల తర్వాత మీరు ఉద్యోగ రంగంలో కానీ,
వ్యాపార రంగంలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగంలో రావాలనుకుంటున్నా, ఆ ఉద్యోగాలు ఇవాటిలాగా ఉండకపోవచ్చు. 90% ఉండవు కూడా. టెక్నాలజీ ఆ ఉద్యోగాలన్నింటినీ మార్చేస్తోంది. ఆ ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ వలన ఆ ఉద్యోగాలన్నీ మోర్ టెక్నాలజీ ఓరియంటెడ్, డిజిటల్ ఓరియంటెడ్ అయిపోతున్నాయి. సో మరి అలాంటి 15 ఏళ్ల ఫ్యూచర్ కి మీరు ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది అంటే, బికాస్ మీ అందరూ చిన్నపిల్లలు ఇక్కడ 15 ఏళ్ళు లెస్ దాన్ 15 ఇయర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే, ద ఫస్ట్ స్టెప్, ఫస్ట్ స్టార్ట్ నోయింగ్ యువర్ న్యాచురల్ ఎబిలిటీస్, యువర్ న్యాచురల్ సెల్ఫ్, యువర్ న్యాచురల్ స్ట్రెంగ్స్. యు ఆల్సో అండర్స్టాండ్ యువర్ న్యాచురల్ మోటివేటర్స్. సార్ డబ్బు సంపాదించాలి సార్, లేకపోతే మేము పూర్ సార్, బాగా డబ్బు సంపాదించాలి సార్, లేకపోతే ఇందాక నేను వరల్డ్ ప్రపంచాన్ని హుసేన్ బోల్ట్ అడిగారట, ఏంటయ్యా నీ మోటివేటర్ అంటే, ఐ వాంట్ టు బికమ్ ది ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు హుసేన్ బోల్ట్. సైనా నెహ్వాల్ సినిమా ఉంది అమెజాన్ లో, చూడండి మీరు సైనా నెహ్వాల్ మూవీ. వరల్డ్ నెంబర్ 1 అవ్వాలని చేస్తుంది. ఎందుకు జాయిన్ అయ్యావు నువ్వు బ్యాడ్మింటన్ అంటే, వరల్డ్ నెంబర్ 1 అవ్వాలండి నేను. రైట్. సో మనందరికీ ఏంటి మీ మోటివేషన్ ఏంటి, రైట్? దాని తర్వాత మీ కోర్ వాల్యూస్ ఏంటి, వాట్ లైన్స్ యూ డోంట్ వాంట్ టు క్రాస్. ఇండియాలో ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే నైతిక విలువలు, మోరల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక టైగర్ వుడ్స్ అనే అతని గురించి నేను చెప్పాను, ఒక మంచి గోల్ఫర్ అయ్యాడు అతను, కానీ అతని వ్యక్తిత్వం సరిగా ఉండలేకపోవటం వల్ల పడిపోయాడు. అతను నేల పడిపోయాడు, కిందకి దిగజారిపోయాడు. ప్రపంచం ఎంత ప్రయాస చేసిందో ప్రపంచం అంత తిట్టుకుంటుంది అతను. మనకి అలాంటి విజయం అనవసరం. మనకి ఎలాంటి విజయం కావాలి అంటే హోలిస్టిక్ విజయం. ఫ్రెండ్స్, పిల్లలు, ప్రపంచము మీరు ఉద్యోగ రంగంలోకి వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంటుందని మాత్రం డెఫినెట్ గా అర్థం చేసుకోండి. వాళ్ళని చెప్పిన దాంట్లో 15 ఏళ్ల తర్వాత మీరు ఉద్యోగ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రపంచం ఇంకో రకంగా ఉంటుంది. ఈ ఎంసాట్లతో డిగ్రీస్ తో జాబులు రాకపోవచ్చు. ప్యారలల్ గా మీరు డిగ్రీస్ చదవండి, కొత్త స్కిల్స్ ని అక్వైర్ చేసుకోండి అని పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే మీరు భారతదేశ భవిష్యత్తు. భారతదేశం గట్టిగా ఎప్పుడు ఉంటుంది అంటే మీరు స్ట్రాంగ్ గా ఉంటే. మీరు భయంగా ఉంటే భారతదేశం కూడా భయంగానే ఉంటుంది. భారతదేశంలో ఇన్వెన్షన్స్ కూడా రావట్లే ఈ మధ్య కొత్తగా. మనం ఏం చూసినా అమెజాన్ కానీ, యూబర్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ అన్ని బయట దేశాల నుంచే వస్తున్నాయి, కానీ మన దేశంలోంచి వచ్చే ప్రోడక్ట్లు తక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే మనము ఇన్వెన్షన్స్ కి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం భయపడుతున్నాం. వేర్ దేర్ ఇస్ నో ఫియర్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు, వేర్ ద మైండ్ ఇస్ నో ఫియర్ దెన్ ది ఇన్నోవేషన్, క్రియేటివిటీ విల్ ఓపెన్ అప్. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏంటంటే ఆ ఫియర్ వరల్డ్ లో ఉంటున్నాం. బట్ ఆ ఫియర్ ఈస్ గోయింగ్ టు వర్క్ అగైన్స్ట్ us in the future. So please develop new mindset, to acquire, right, to be different right from this time of the age, because once again, because the future is going to be a lot different than what it is today. Friends, new mindset for new results. Okay, ఈ ఓల్డ్ మైండ్ సెట్ కాదు, న్యూ మైండ్ సెట్ పెట్టుకోండి. అండ్ రిమెంబర్, ఇఫ్ నథింగ్ చేంజెస్ దెన్ నథింగ్ చేంజెస్. లేదు ఏమవుతుంది తర్వాత చూసుకుందాం సార్, 10th వచ్చిన తర్వాత చూసుకుందాము, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత చూసుకుందాము, డిగ్రీ అయిన తర్వాత చూసుకుందాం అంటే, ఇలాంటి ఇంత మంచి సెషన్, ఇంత మంచి అవకాశం మీ మేడం, మీ టీచర్ వాళ్ళు ఇచ్చింది వేస్ట్ అయిపోతుంది. ఇవాళ నుంచి మీరు పెన్ను పెట్టండి. నా న్యాచురల్ గా 3ంటికి తెల్లారుదామని 3ంటికి కూడా లేచి నేను సెషన్ చెప్పగలనా, తెల్లారుదామని 3ంటికి కూడా నేను లేచి ఇది ఇష్టంగా చేయగలనా, అది నా న్యాచురల్ ఎబిలిటీ అనేది మీరు గమనించండి. ఓకే, ఈ బుక్ లో ఈ న్యాచురల్ ఎబిలిటీస్ లో ఇండస్ట్రీ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్, స్కిల్లింగ్, యాటిట్యూడ్, అడాప్ట్ చెప్పాను. దీంట్లో నేను ఇవాళ మీ అందరికీ 2వ మంత్ర గురించే చెప్పాను ఎక్కువ, ఎందుకంటే ఫస్ట్ 3 ఇంకా మీకు రిలవెంట్ కాదు. మేబీ ఫ్యూచర్ సెషన్స్ లో మీకు చెప్తాను. ఈ న్యాచురల్ సెల్ఫ్ అవేర్నెస్ లోనే ఇంకో 2-3 స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తో పాటు మన అందరికీ న్యాచురల్ థింకింగ్ స్టైల్ ఉంటుంది, మనందరికీ న్యాచురల్ లెర్నింగ్ స్టైల్ ఉంటుంది. అంటే ఏంటి, కొంతమంది చాలా చెవులు వింటే తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది రాస్తే తొందరగా నేర్చుకుంటారు. రైట్, మీ న్యాచురల్ గా ఏది వస్తుంది అదే చేయండి ఎక్కువ. సార్ నాకు బాగా వింటే తొందరగా గుర్తుంటుంది సార్, నేను రాస్తే బాగా గుర్తుంటుంది సార్, ఆర్ నేను యాక్చువల్ గా చేస్తే బాగా గుర్తుంటుంది సార్. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మీ ఎమోషనల్ క్వశ్చన్స్ కూడా గురించి నేర్చుకోండి. మీరు ఎలా కమ్యూనికేషన్ చేస్తున్నారు, మీరు స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, రైట్, మీరు సోషల్ గా ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇది కూడా మీరు న్యాచురల్ అవేర్నెస్ లో మీరు నేర్చుకోండి. అలాగే మీ న్యాచురల్ స్ట్రెంగ్త్ గురించి చెప్పాను ఆల్రెడీ, కోర్ వాల్యూస్ గురించి చెప్పాను, మీ మోటివేటర్స్ అండ్ డ్రైవర్స్ గురించి చెప్పాను. రిమెంబర్, you can only, in order for us to beat our future adversaries, in order for us to beat chitties, in order for us to stay ahead of chitties,
ఆ రేస్ లో మనం ముందర ఉండాలి అంటే మన పర్సనల్ బెస్ట్ గా మనం ఉండాలి. ఆ పర్సనల్ బెస్ట్ యూ కెన్ ఓన్లీ బీ ఇన్ యువర్ పర్సనల్ బెస్ట్ ఇఫ్ యు టేక్ టైమ్ టు నో హూ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను అల్లు అర్జున్ అయిపోతానని అందరూ అనుకుంటే కష్టమే కదా. మనకు న్యాచురల్ గా మనకు ఆ టాలెంట్ లేదనుకో మనం అవ్వలేము, రైట్? మీ న్యాచురల్ గా ఏది మీరు గ్రేటో, మీకున్న సిచ్యువేషన్స్ లో, మీ మోటివేటర్స్ లో, రైట్, మీ కోర్ వాల్యూస్ లో మీకు అనుగుణంగా మీ సెల్ఫ్ అవేర్నెస్ ని, మీ ఆడియన్స్, మీ అందరూ మీ థింకింగ్, మీ సెల్ఫ్ అవేర్నెస్ ని మీ గురించి మీరు ఎక్కువ తెలుసుకోండి ఫ్రెండ్స్. మీ మార్కులు కాదు, మీరంటే మీ మార్కులు కాదు, మీరు చదివే గ్రేడ్ కాదు, మీరు తెచ్చుకునే డిగ్రీ కాదు, అసలు మీరు అంటే మీ న్యాచురల్ సెల్ఫ్ ఏంటి అనేది మీరు తెలుసుకోండి. దీంట్లో కాగ్నిటివ్ స్టైల్స్ ఉన్నాయి, ఎమోషనల్ స్టైల్స్ ఉన్నాయి, అవన్నీ పెద్ద పెద్ద మాటలు ఈ ఆడియన్స్ కి. బట్ అట్లీస్ట్ స్టార్ట్ విత్ స్ట్రెంగ్స్, న్యాచురల్ ఎబిలిటీస్, న్యాచురల్ వీక్నెసెస్, and be aware of your core values, be aware of your drivers and motivators, and continue to build on your self awareness. 25 years అయిన తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళినా కూడా చాలా మందికి, నేను ఇండస్ట్రీలో కోచింగ్ వెళ్ళినప్పుడు కూడా చాలా మందికి వాట్ ఈస్ యువర్ న్యాచురల్ స్ట్రెంగ్త్, కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ వర్డ్ అని అడుగుతాను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ వన్ వర్డ్. నోబడీ కెన్ టెల్. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ టెల్. వాట్ ఆర్ యూ గుడ్ ఎట్ ఇన్ వన్ వర్డ్? నోబడీ కెన్ టెల్. అది దౌర్భాగ్యం ఏంటి అంటే మనం అందరం మన న్యాచురల్ ఎబిలిటీ, సార్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే మైండ్, హూ ఆర్ యూ అంటే ఒక కంపెనీని అసోసియేట్ చేసుకుంటున్నాం, సార్ నేను పలానా దాంట్లో చీఫ్ ఇన్ఛార్జ్ అండి అలా చెప్పుకుంటాం, కానీ హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ న్యాచురల్ ఎబిలిటీ, రైట్? మన మహేష్ బాబు సాంగ్ ఉంది, హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ, ఒక సాంగ్ ఏదో ఉంది కదా, అలాంటి అసలు యూ జస్ట్ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్, వాట్స్ యువర్ న్యాచురల్ ఎబిలిటీ, అండ్ దట్ ఈస్ వాట్ విల్ కీప్ us aligned with future, ahead of the future. Okay, and most importantly, the last one is have the right attitude. Future lo ipudu covid vachinattuga things are going to be lot different. Bruce Lee saying oktundi, be water my friend. Water ela untundi, ekkada poste akkada aa shape loki vellipotundi, right? So alanti flexibility manam develop chesukovali. We cannot become what we want by remaining where we are. So with that, I want to again summarize and say, ఇది నేను చెప్పింది విత్ పాజిటివ్ యాక్షన్, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్ మీరు రోజు ఇంప్లిమెంట్ చేయండి. మీరు రోజు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. రోజు 15-20 minutes మీ గురించి మీరు టైం స్పెండ్ చేసుకోండి. వివేకానంద గారు అన్నారు, ద బెస్ట్ పర్సన్ యూ నీడ్ టు టాక్ టు ఎవ్రీ డే ఇస్ యువర్ సెల్ఫ్. ద బెస్ట్ పర్సన్ దట్ యూ నీడ్ టు టాక్ టు. పిల్లలందరూ మీతో మీరు మాట్లాడుకోవాలి. అబ్దుల్ కలాం గారు చేసేవారు. అసలు నాకు న్యాచురల్ గా ఏది ఇష్టము, నాకు లడ్డూ తింటాం ఇష్టం, బూందీ తింటాం ఇష్టం, పర్వాలేదు, ఓకే. ఇంకా న్యాచురల్ గా ఏ సబ్జెక్ట్ ఇష్టం నీకు? ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్ట్ మే నాట్ బి రైట్, బట్ న్యాచురల్ గా నీకు ఏది ఇష్టం? 3ంటికి లేపినా నువ్వు చేయగలవా? తెల్లారుతాను 3ంటికి లేపినా చేయగలవా? రాత్రి 11ంటికి లేపినా చేయగలవా? ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆ సబ్జెక్ట్ లో ఉండగలవా? రైట్? ఇది నీ న్యాచురల్ ఇంట్రెస్ట్, నీ న్యాచురల్ స్ట్రెంగ్త్. అది డెవలప్ చేసుకోగలిగితే ఫ్యూచర్ మీకు భవిష్యత్తు చాలా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. బికాస్ ఆల్ ద పవర్ ఇస్ విత్ ఇన్ us is what Swami Vivekananda says, and provided we are fearless. And again, my book is available on Amazon. You can find my book on Amazon if you're interested. And this is about S-Mentor. This is a form that I run, but definitely looking forward, through these sessions to building a greater India. మన భారతదేశం అంటే మీలాంటి పిల్లలు, మన భారతదేశం అనే గ్రేట్ గిఫ్ట్ మీ చేతిలో ఉంది. మీరు స్ట్రాంగ్ గా ఉండి, మీరు శక్తివంతులుగా ఉంటే, మీరు ధైర్యంగా ఉంటే భారతదేశం కూడా చాలా చాలా భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. మన దేశం కూడా చాలా చాలా అమెరికా కన్నా ఇంకా గొప్పగా తయారవుతుందని అనుకుంటున్నాను. మీరు నాతో కంటిన్యూగా టాక్ లో ఉండాలంటే యూట్యూబ్ లో S-Mentor అని కొడితే మా మెంటోర్ ఛానల్ టాక్ ఉంది. విత్ దట్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. With that, I wish you all the best, and good luck to all of you. Okay, thank you. Thank you, sir. Thank you very much. Actually,